లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖ తీరంలో కొకైన్ పొలిటికల్ కాకరేపుతోంది. ఓ ఎంపీకి అత్యంత సన్నిహితులను రక్షించేందుకు సీఎంఓ నుంచి ఒత్తిళ్లొచ్చాయని వైసీపీ ఆరోపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు నేరుగా పోలీస్ కమిషనరేట్కు వెళ్లి లాబింగ్ చేయడం నిజమో కాదో చెప్పాలని డిమాండ్ చేస్తుంది. విశాఖలో కొకైన్ పట్టుబడడం టీడీపీని ఇరకాటంలో పడేసింది. సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణాలో గౌతమ్ జైన్, కోనేరు రఘు పేర్లు తెరపైకొచ్చాయి. మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన సౌత్ ఆఫ్రికన్ థామస్, డాక్టర్ కృష్ణ చైతన్య వర్మ, అక్షయ్ కుమార్ వర్మ అరెస్ట్ అయ్యారు. వీళ్లు కాకుండా మరో 2 నిందితులను గుర్తించినప్పటికీ ఒత్తిళ్ల కారణంగా విడిచిపెట్టేశారని ఆరోపించింది వైసీపీ. సీఎంఓ నుంచి ఒత్తిళ్లు రావడం, ఎమ్మెల్యేలు, ఎంపీ జోక్యంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటోంది. విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు అనేటువంటి శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు, ఆ రోజు ఉదయం 12:30కి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారా లేదో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వెళ్లి కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదని చెప్పాలి. మరో సీనియర్ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, వారి కుమారుడు, అలాగే నగరానికి చెందినటువంటి ప్రముఖ యూనివర్సిటీని నడుపుతున్నటువంటి దాని చైర్మన్, అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యుడైనటువంటి భరత్, అదుపులో తీసుకున్నటువంటి ఆ ముగ్గురులో 2 విడిచిపెట్టారా లేదా ఒకసారి సమాధానం చెప్పాలి. ఢిల్లీ నుంచి విమానం ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయన్న సమాచారంతో సీక్రెట్ ఆపరేషన్ షురూ చేశారు పోలీసులు. ముఠా కదలికలపై నిఘా పెట్టారు. అర్ధరాత్రి సమయంలో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను 2 రోజుల క్రితం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2ని రిమాండ్కు తరలించారు. అయితే ఇందులో పొలిటికల్ లీడర్ల అత్యంత సన్నిహితుల ప్రమేయం ఉండడంతో వారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.